ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బాబు కంటే జగనే బెటర్ అని అనుకుంటున్నారా, లేదంటే వైసీపీలో ఆ ఫీలింగ్ మాత్రమే కనిపిస్తుందా అనేది వాస్తవానికి అమరావతి నిర్మాణం విషయంలో కానీ, అలాగే పలు కీలక పథకాల విషయంలో కానీ ప్రధానంగా 1 by 1 చూసుకుంటే వాస్తవానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే అమరావతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని తలపిస్తున్నారు. ప్రపంచంలోనే ఒక సాటి లేని రాజధానిగా చేయాలని ఒక పెద్ద యజ్ఞమే చేయాలి. దానికోసం మొదలుపెట్టారు. ఆల్రెడీ ఎన్నో సవాళ్ళు, ఎన్నో పరీక్షలు తట్టుకొని ముందుకెళ్ళాలి. రానున్న దశాబ్దాలు కాదు, సమీప శతాబ్దాల్లో అమరావతి రాజధాని సరిసాటి మరొకటి లేకుండా ఉండాలి అనేది బాబు గారి మాస్టర్ ప్లాన్. ఓకే, అప్పుడు నిజంగా అలా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఈ తరం వాళ్ళు అయితే ఎవరు చూడరు, చాలా టైం పడుతుంది అనేది. అయితే ఆ డ్రీమ్ సిటీ నుంచే బాబు పాలన మీద కొంత అసహనం వ్యక్తమవుతోంది అనేది ఒక రకంగా చాలామందిలో ఆశ్చర్యం కలిగించే అంశం. అంతేకాదు జగనే నయం అని వేడి నిట్టూర్పులు కూడా నిట్టూరుస్తున్నారట. ఇది మాత్రం విడ్డూరం. ఇక్కడ వ్యతిరేకత అనేది ఉందా? ఈ మాటలు అంటున్నది ఎవరు అంటే అమరావతి రైతులేనట. జగనే నయం అనేది అమరావతి రైతులు అనుకుంటున్నారట. ఇది వైసీపీ చెప్తోంది. మరి రాజధానికి వెన్నుముగ్గా నిలిచి తమ భూములు ఇచ్చిన త్యాగదనులు, 3 పంటలు పండే భూములను, తరాలుగా వస్తున్న సంపదను, తమ ఆస్తిని తమ తాత ముత్తాతల ఆ విధంగా చూసుకుంటుంటే మురిసిపోయే వారసత్వ జ్ఞాపకాలను సైతం ఏపీ రాజధాని కోసం చాలా విశాలంగా ఆలోచించి త్యాగాలు చేసేశారు. వారంతా బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం జరుగుతుందని భావించి అలా ఇచ్చారు. అందులో తాము ఉండొచ్చు అని కూడా భావించారు. చాలా వరకు తాము ఉండిపోయి చరితార్థులు కావాలి అనేది అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఒకప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో ఇప్పుడు ఒక గజం స్థలం కావాలన్నా కోట్ల రూపాయలు పెట్టాలి అక్కడ ఒక ఇల్లు కనాలన్నా. అలాగే ఇప్పుడు కూడా భవిష్యత్తులో అమరావతి ప్రాంతం కూడా అలా అయిపోతుందేమో, మేము చరితార్థులు అవుతాం అని భావించారు అందరూ దాదాపుగా. కానీ ఈ భావన 12 ఏళ్ళుగా కొనసాగుతోంది. ఇక్కడ కీలకమైన అంశం ఇదే. రాజధాని రైతుల్లో వ్యతిరేకత రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఒకటి, వారి భూములకి ఈ రోజుకి కూడా ఫ్లాట్స్గా డెవలప్మెంట్ చేసి ఇవ్వలేదు. ఒక దశాబ్దం పైగా పుణ్యకాలం వెళ్ళిపోయింది, 10 ఏళ్ళు దాటేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు ఇట్టే గడిచిపోయినాయి. రాజధాని పేరుతో సాగుతున్న భారీ ఒక రకంగా ఈ జాప్యం, దీనివల్ల ఎక్కడికి ఏ విధంగా ఈ వ్యవహారం కొలుక్కొస్తుందో తెలియని అయోమయం. అందుకే ఫ్లాట్స్ వేగంగా ఇవ్వాలి అని వాళ్ళు అడుగుతున్నారు. రెండో విషయానికి వస్తే, అమరావతి రాజధాని అని ఎంతగా రాష్ట్రం ప్రభుత్వం బల్లగుద్దుతున్నా కూడా దానికి అధికారిక రాజముద్ర అయితే లేదు. అంటే గెజిట్ ఇంకా విడుదల చేయలేదు. ఆ గెజిట్ నోటిఫై అయిపోతే కనుక ఖచ్చితంగా ఆ గెజిట్ నోటిఫికేషన్ వచ్చేస్తే వాళ్ళలో హ్యాపీగా ఉంటుంది. అది కూడా లేదు, దానికి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇక్కడ మూడోది, ప్రస్తుతం అంటే 11 ఏళ్ల క్రితం తీసుకున్న 33,000 ఎకరాలకి ఇంకా రూపురేఖ లేదు. మళ్ళీ 25,000 ఎకరాల భూ సమీకరణ ఎందుకు అన్నదే రైతులకు మొదలైన బాధ. అలా చేయడం వల్ల తమ ప్రాధాన్యతలు కూడా పక్కకు పోతాయనేది వాళ్ళ నిర్వేదం. ఈ కారణాలతోనే వారు అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం వేస్తున్న అడుగుల పట్ల కొంత వ్యతిరేకంగా ఉన్నారు అనేది. అంటే ఈ నేపథ్యంలోనే బాబు కంటే జగనే నయం, ఇంకా మా భూములు లాగేసుకుంటాం, ఏదో చేస్తాం అని చెప్పి తీసేసుకోలేదు అని అంటున్నారు. అదే మా సామాజిక వర్గం అయితే ఉండొచ్చు కానీ మా నెత్తి మీద పాలు పోస్తారు అంటే నిప్పులు కురిపిస్తున్నారు అని అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసిన బయట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే మా సామాజిక వర్గం అయి ఉండొచ్చు, అందుకే మేము వాళ్ళు మా నెత్తి మీద పాలు పోస్తారనుకుంటే నిప్పులు పోస్తున్నారని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఒక రైతు. అంటే మరి ఇంతలా ఎందుకు వచ్చింది మార్పు? అమరావతి అంటేనే కేర్ ఆఫ్ టీడీపీ కదా, అంతగా ఉన్న చోట ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది ఇప్పుడు కాస్తంత ఆలోచించుకోవాలి కూటమి ప్రభుత్వం. లేదంటే మున్ముందు ఇక మొత్తం రాష్ట్రం అంతా బాబు కంటే జగనే నయం అని అనుకుంటారా?